అమ్మాయి, నువ్వు వండి పెట్టేసరికి ఏ వేళవుతుందో. ముందు పాలు కాచి రొట్టె ముక్కలు తినండి. రేపటి నుంచి 4 రోజులు మీకు పాలు బ్రెడ్ పంపమని చెప్పా. ఆ డబ్బు గురించి మీకేం సంబంధం లేదు అంది. ఇంకా ఎందుకమ్మా, వద్దమ్మా అన్నారు భార్యాభర్తలిద్దరూ. అలా మాట్లాడొద్దన్నానా? మనిషికి మనిషి సాయం చేసుకోపోతే ఎవరు చేస్తారు? సరైన తిండి లేకపోతే కురుపులు తగ్గాక రిక్షా తొక్కడానికి ఓపిక ఎలా వస్తుంది? అంది పెద్దరికంతో వాళ్ళని కోప్పడుతూ. మళ్ళీ పర్స్ తీసి 5 రూపాయల బిళ్ళలు తీసి, పాపా, దీంతో 1/4 కిలో పంచదార తెచ్చి మీ అమ్మకి అంది. భార్యాభర్తలు కళ్ళ నిండా కృతజ్ఞత. కుర్రాడు మంచంలో ఉండి చేతులు జోడించాడు. అసహనంగా మొదలైన ఆ సంఘటన రాను రాను ఆసక్తికరంగా సాగి చివరికి నాకు మార్గదర్శకంగా ముగిసింది. నా కర్తవ్యమేమిటో నిర్దేశించింది. అతి సామాన్యురాలైన జానకమ్మలో ఎంత గొప్ప మనసు దాగి ఉంది. నాకెందుకులే అని తప్పించుకుపోలేదు అందరిలా. నిజానికి వాళ్ళెవరో తెలియదు. ఆర్థికంగా బలవంతురాలు కాదు. వేలేమీ ఖర్చు పెట్టలేదు. కానీ ఎంత అద్భుతంగా సహాయపడగలిగింది. ఎటువంటి